ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. కృపను బట్టి దేవా, మాకు మరి ఒక దినం అనుగ్రహించి ఇలాగూ నీ వాక్యం వినుటకు నీవు చేయించిన ప్రతి కార్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంన నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 133వ కీర్తన 1 నుండి 3 వచనములను చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సీమోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చదవబడిన కీర్తన భాగములో ఐక్యతలో ఉన్న గొప్పతనము, ఆశీర్వాదమును ప్రభువు చూపించడం మనము చూడగలము. మొదటి భాగంలో మనము చూసినట్లయితే సహోదరులు ఐక్యతతో ఉంటాయి ఎంత మేలు, ఎంతో మనోహరమైన కార్యమును చెప్పటం చూడగలం. ఈ దినంలో దేవుని ప్రజలు అయిన వారు, నా పేరు పెట్టబడిన నా ప్రజలని ప్రభు చెప్పే వారిలో ఈ దినములో ఐక్యత లేదు. ఐక్యత లేని స్థలంలో దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నతను మనం చూడలేము. ఐక్యత లేని వారు దేవుని కొరకు కలిసి పని చేయలేని వారిగా ఉండటం మనం చూడగలం. ఐక్యత దేవుని కార్యంలో మాత్రమే కాదు, నీ కుటుంబంలో నీకు అవసరమైనవి నీవు చేసుకునే సమయమున ఐక్యతతో చేస్తే అది చాలా సులభముగా సంపూర్ణము చేసుకుంటావు. అయితే భేదాలు, విభజనలు ఎక్కడ ఉంటాయో ఆ కార్యంలో నీవు ఎంత ప్రయాసపడినను వాటిని సఫలము చేసుకొనలేవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయమున ఐక్యత అనేది ఒక గొప్ప ఆయుధముగా ఉన్నది. నీవు ఒక కార్యమును చేయతలంచుకున్నావు, అయితే నీతో పాటు ఉన్నవారు నీకు సహకరించినప్పుడు ఆ కార్యములను నీవు సంపూర్ణము చేయలేవు. అదే వారి యొక్క సహకారణ, వారు నీతో కలిసి పని చేసినప్పుడు గొప్పగా నీవు ఆ కార్యమును సంపూర్ణము చేయగలవు. ఈ ఉదయ కాలమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, సహోదరులు ఐక్యతతో ఉంటుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తలపైన పోయబడి ఆయన యొక్క గడ్డము మీద కారి ఆయన అంగీల అంచు వరకు కారిన పరిమళ తైలము వలె ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అనగా శరీరం అంతటిని ఎలాగైతే ఆ పరిమళ తైలము సువాసన ఇస్తుందో అలాగనే ఐక్యతతో ఉన్నవారు గొప్ప కార్యములను చేయగలరు. వారు చేయించిన కార్యము ఇతరులకు మేలైనవిగాను సువాసనగాను ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన అందరికీ బాగా తెలుసు, చిన్ననాటిన స్కూల్లో చదివిన ఒక పాఠం, 4 ఎద్దులు కలిసి ఉన్నంత వరకు సింహము వాటి జోలికి రాలేకపోయింది. అయితే ఎప్పుడైతే వాటి మధ్యన విభజన వచ్చినదో, ఎప్పుడైతే వాటి మధ్యన భేదాలు వచ్చి అవి వేరైనవో, సింహము వాటిపైన దాడి చేసి వాటిని చంపివేయటం మనం చూడగలం. ఐక్యతతో ఉన్నప్పుడు అవి సింహాన్ని ఎదిరించగలిగినవి. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు, ఐక్యత లేకుండా ఉన్నప్పుడు సింహము వాటిపైకి జయమును సాధించగలిగినది. ఈ ఉదయ కాలమున నీవు దేవుని యందు ఉన్నాను అని చెప్పుకుంటున్న నీవు, నీ కుటుంబంలో ఐక్యత, నీ సహవాసంలో ఐక్యత, నీ స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు వారి మధ్యలో ఏ విధమైన భేదము లేకుండా ఏక మనసుతో దేవుని కొరకు జీవించే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో అపవాది నీకు ఎలాంటి శోధన తీసుకొచ్చిన వాటిని జయించగలవు. అది మాత్రమే కాదు,
ప్రతి కార్యములో నీవు దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీవు ఆయన కొరకు జీవించాలని ఆశిస్తున్నావు, కానీ నీ హృదయంలో ఉన్న తలంపులు ఇతరులతో పంచుకున్నప్పుడు ఇతరులు నీతో సమ్మతించకుండా ఉన్నారంటే కారణము అపవాది ఎక్కడో ఒక స్థలంలో మీ మధ్యలో విభజన తీసుకొచ్చాడు. అయితే వాటిని సరిచేసుకొని, అది ఎలాంటిదైనా ఉండొచ్చు, సమాధానము పడినట్లయితే, ఏక మనసుతో నీవు ఉన్నట్లయితే దేవుని కార్యములను నీ జీవితంలో అనుభవించగలవు. అసమాధానాన్ని, ఐక్యతహీనతను అపవాది కలవరాలు తీసుకొస్తాడు. ఒకరికి మధ్యలో ఒకరి భేదాలు తీసుకొస్తాడు. ఒకరిపైన ఒకరికి ఆయాసము, కోపము, ద్వేషము, అసూయ వంటి కార్యములను తీసుకొని వస్తాడు. ఆ కార్యములను బట్టి నీవు ఒకవేళ అపవాది యొక్క చిక్కులో చిక్కున్నట్లయితే, వలలో చిక్కున్నట్లయితే, ఉదయకాల సమయంలో అలాంటి వలలో నుండి నేను విడిపించి దేవుని కొరకు, దేవుని ప్రజలతో ఏక మనస్సుతో నీవు ఉండాలని ఆశిస్తూ ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. సహోదరులు ఐక్యతతో ఉండటం ఎంతో మనోహరమైన కార్యం, ఎంతో మేలైన కార్యం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీవు నీ సహోదరుతో ఎలాగున్నావు? ఇంట్లో అయినను సరే, సంఘములో అయినను సరే, నీవు వెళ్ళే ప్రతి స్థలములో నీవు ఐక్యత కలిగి ఇతరులతో కలిసి దేవుని కార్యములను సంపూర్ణము చేస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్యం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మేము దేవా ఐక్యతతో నీకోసము జీవించినట్లయితే పరిమళ తైలము ఎలాగునైనా అహరోను తల మీద పోయబడిన తైలము ఆయన యొక్క అంగిల అంచు వరకు కారి అది ఆయన నుండి సువాసన ఇచ్చిన అలాంటి సువాసన ఇచ్చేవారిగా మేము ఉంటామని నీ వాక్యము సెలవిస్తుంది. నీ కార్యములను గ్రహించుకొని నీ కొరకు అంతము వరకు నమ్మకముగా జీవించడానికి దేవా నీ వాక్యానుసారముగా జీవిస్తూ సంఘములో ఐక్యత కలిగిన వారిగా, కుటుంబంలో ఐక్యత కలిగిన వారిగా మేము ఉండటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక.